ఈ వీడియోలో జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో లైవ్ డెమో ద్వారా తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసే ముందు మీరు ఇప్పటి వరకు ఉన్న అన్ని జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసి ఉండాలి. ఎటువంటి రిటర్న్స్ పెండింగ్ ఉండకూడదు. మీకు పెండింగ్ రిటర్న్స్ ఉంటే వాటిని ఫైల్ చేసిన తర్వాత మాత్రమే జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్కి అప్లై చేయండి. అండ్ మీరు యాన్యువల్ రిటర్న్స్ని అంటే రెగ్యులర్ వాళ్ళు జిఎస్టీఆర్ 9, అదే కాంపోజిషన్ వాళ్ళు జిఎస్టీఆర్ 9A. సో ఇలా ఈ యాన్యువల్ రిటర్న్స్ కూడా ఫైల్ చేసిన తర్వాత మాత్రమే జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జిఎస్టీ పోర్టల్లో లాగిన్ అవ్వండి. సో ఇక డాష్ బోర్డ్లో పైన సర్వీసెస్, రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. సో పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ ఫామ్నే ఫామ్ జిఎస్టీ REG 16 అని అంటారు. ఫస్ట్ అప్లికేషన్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే డేటా ఎంటర్ చేస్తారో లేదా డేటాలో చేంజెస్ చేస్తారో ఆ డేట్ లాస్ట్ మోడిఫైడ్లో చూపిస్తుంది. సో ఈ డేట్ నుండి మనకు 15 రోజుల టైం ఉంటుంది. సో ఆ టైంలోపు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోవాలి. సో క్రింద ఫస్ట్ ట్యాబ్లో మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ మీ జిఎస్టీఎన్ నెంబర్, లీగల్ నేమ్ మరియు ట్రేడ్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ మీ ప్రిన్సిపల్ బిజినెస్ ప్లేస్ ఆఫ్ అడ్రస్ వస్తుంది. నెక్స్ట్ అడ్రస్ ఫర్ ఫ్యూచర్ కరస్పాండెన్స్. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా డిపార్ట్మెంట్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసిన అడ్రస్లో వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. సో ఇక్కడ మీరు మీ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. లేదా అడ్రస్ యాజ్ సేమ్ అబోవ్ దగ్గర టిక్ మార్క్ పెడితే పైన ఉన్న అడ్రస్సే అంటే మీ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అడ్రస్సే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో డేటా అంతా ఎంటర్ చేశాక క్రింద సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ట్యాబ్ క్యాన్సిలేషన్ డీటెయిల్స్. క్యాన్సిలేషన్ డీటెయిల్స్లో ఫస్ట్ రీజన్స్ ఫర్ క్యాన్సిలేషన్. సో మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఒక రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 6 రీజన్స్ ఇచ్చారు. సో మీకు ఏ రీజన్ సూట్ అవుతుందో ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ రీజన్ చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్ లీడింగ్ టు చేంజ్ ఇన్ పాన్. అంటే మీ బిజినెస్ కాన్స్టిట్యూషన్లో మార్పు చేయడం వల్ల పాన్లో ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తే ఈ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ సంస్థని ప్రొప్రైటరీషిప్ నుండి పార్ట్నర్షిప్కి చేంజ్ చేసినా లేదా కంపెనీగా మార్చినా మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ ఫస్ట్ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రీజన్ సీజ్ టు బి లయబుల్ టు పే ట్యాక్స్. అంటే మీకు ఇక నుండి జిఎస్టీ పే చేయనవసరం లేకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బిజినెస్ టర్నోవర్ గవర్నమెంట్ ఇచ్చిన టర్నోవర్ లిమిట్ కంటే తక్కువ ఉంటే మీరు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. మరియు కొన్ని స్టేట్స్లో జిఎస్టీ లిమిట్ని 40 లక్షలకు పెంచారు. అది గూడ్స్ విషయంలో మాత్రమే. సో అలాంటి స్టేట్స్లో మీ టర్నోవర్ 40 లక్షల కంటే తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీలో జిఎస్టీ లిమిట్ 40 లక్షలకు పెంచారు. సో ఏపీకి చెందిన వాళ్ళు కేవలం గూడ్స్ మాత్రమే సప్లై చేస్తే వాళ్ళు కావాలనుకుంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. మరియు జిఎస్టీ నుండి మినహాయింపు పొందిన వస్తువులు మాత్రమే సప్లై చేసేవాళ్ళు కూడా సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీజన్, మీరు మీ బిజినెస్ని పూర్తిగా క్లోజ్ చేస్తే ఈ మూడవ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రీజన్, సో ఇక్కడ ఇచ్చిన ఏ రీజన్ కూడా మీకు సూట్ అవ్వకపోతే అదర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అదర్స్ సెలెక్ట్ చేసుకుంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ గల కారణాన్ని క్లియర్గా ఇక్కడ రాయాలి. నెక్స్ట్ రీజన్, మీరు మీ బిజినెస్ని వేరొక బిజినెస్తో కలిపివేసినా లేదా వేరొక సంస్థ నుండి మీరు విడిపోయినా లేదా మీరు మీ బిజినెస్ని సేల్ చేసినా లేదా లీజ్కి ఇచ్చినా ఈ 5th రీజన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రీజన్,
ప్రొప్రైటర్ చనిపోయిన పక్షంలో ఈ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటున్నారో ఇక్కడ ఒక రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ రీజన్ కానీ లేదా ఫిఫ్త్ రీజన్ కానీ సెలెక్ట్ చేసుకుంటే క్రింద ట్రాన్స్ఫరీ ఎంటిటీ జిఎస్టీఎన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ బిజినెస్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళ జిఎస్టీఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మిగతా రీజన్స్ అన్నింటికి ఒకే విధమైన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ రీజన్ సెలెక్ట్ చేస్తున్నాను, సీజ్డ్ టు బి లయబుల్ టు పే ట్యాక్స్. సో ఈ రీజన్ సెలెక్ట్ చేయగానే డేట్ ఫ్రమ్ విచ్ రిజిస్ట్రేషన్ ఈజ్ టు బి క్యాన్సిల్డ్. సో మీరు ఏ డేట్ నుండి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పర్టికులర్స్ టు లాస్ట్ రిటర్న్ ఫైల్డ్. సో మీరు లాస్ట్ రిటర్న్ ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఫైల్ చేశారు, ఏ మంత్కి ఫైల్ చేశారు, ఆ రిటర్న్ ఏఆర్ఎన్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. సో నేను 2017-18కి సంబంధించిన యాన్యువల్ రిటర్న్ జిఎస్టీఆర్ 9 ఫైల్ చేశాను కనుక ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 17-18 ఫైలింగ్ పీరియడ్ మార్చ్, ఆ రిటర్న్ ఏఆర్ఎన్ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ట్యాక్స్ పేబుల్ ఆన్ స్టాక్. సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ టైంకి మీ వద్ద సరుకు నిల్వ ఉండి వాటిపై గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటే వాటి డీటెయిల్స్ ఈ క్రింద టేబుల్లో ఇవ్వాలి. ఫస్ట్ మీకు ఇన్పుట్స్ ఉంటే అంటే మీ దగ్గర ఎంత స్టాక్ నిల్వ ఉందో ఆ డీటెయిల్స్ వాల్యూ ఆఫ్ స్టాక్లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆ స్టాక్పై ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లేదా సెస్ ఉంటే వాటి వాల్యూస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలానే మీకు సెమీ ఫినిష్డ్ గూడ్స్ మరియు ఫినిష్డ్ గూడ్స్ మరియు క్యాపిటల్ గూడ్స్ లేదా ప్లాంట్ అండ్ మెషినరీ ఉంటే వాటి వాల్యూ అండ్ వాటిపై ట్యాక్స్ ఎంత పే చేయాలో ఇక్కడ ఈ టేబుల్లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్. సో క్రింద మీకు క్యాష్ లెజర్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చూపిస్తుంది. సో మీరు రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ టైంకి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటే ఆ ట్యాక్స్ పేమెంట్ని క్రెడిట్ లెజర్లో బ్యాలెన్స్ ఉంటే దాని ద్వారా పే చేయవచ్చు. ఒకవేళ క్రెడిట్ లెజర్లో బ్యాలెన్స్ లేకపోతే క్యాష్ ద్వారా ట్యాక్స్ పేమెంట్ చేయాలి. నెక్స్ట్ సబ్ టోటల్లో పే చేసిన ట్యాక్స్ అమౌంట్ చూపిస్తుంది. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వెరిఫికేషన్. సో ఇక్కడ వెరిఫికేషన్ డిక్లరేషన్ దగ్గర టిక్ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ ఆథరైజ్డ్ సిగ్నేటరీ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లేస్ ఎంటర్ చేసి డిఎస్సి ద్వారా లేదా ఈవీసీ ద్వారా క్యాన్సిలేషన్ ఫామ్ని సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్, నేను క్యాన్సిలేషన్ ఫామ్ ప్రతి పేజ్లో డీటెయిల్స్ పూర్తిగా ఎంటర్ చేశాను. సో క్రింద సబ్మిట్ విత్ ఈబీసీ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ సక్సెస్, థ్యాంక్స్ ఫర్ సబ్మిషన్ అని మీకు 15 మినిట్స్ తర్వాత అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుందని మెసేజ్ వస్తుంది. ఫ్రెండ్స్, మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలంటే పైన సర్వీసెస్, రిజిస్ట్రేషన్, ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏఆర్ఎన్ నెంబర్ కానీ లేదా సబ్మిషన్ పీరియడ్ కానీ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ తెలుస్తుంది. ఫ్రెండ్స్, స్టేటస్ ఇలా చూపిస్తుంది. ఫస్ట్ ఏఆర్ఎన్ నెంబర్, నెక్స్ట్ ఫామ్ నేమ్, ఫామ్ డిస్క్రిప్షన్, సబ్మిషన్ డేట్, నెక్స్ట్ స్టేటస్, నెక్స్ట్ ఎవరికైతే ఈ ఫామ్ని అసైన్ చేశారో చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా సబ్మిట్ చేసిన అప్లికేషన్ని ట్రాక్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా ఆన్లైన్ ద్వారా జిఎస్టీ రిజిస్ట్రేషన్ని ఈజీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిన తర్వాత మీరు 3 నెలల్లోపు జిఎస్టీఆర్ 10 అనే ఒక ఫైనల్ రిటర్న్ కూడా ఫైల్ చేయవలసి ఉంటుంది.
సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. దిస్ ఇస్ కిరణ్. జై హింద్.